వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాట్ పర్సంటేజెస్ ఒరిజినల్ క్వశ్చన్స్ 2017 కానీ 2018 కానీ 2019 కానీ 20 కానీ వచ్చిన ఓన్లీ పర్సంటేజ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. If you look at here, the first question, this is the 2017 question. Ravi invests 50% of his monthly savings in a fixed deposit. 30% the rest of his savings in invest in the stocks, and the rest goes into the Ravi's savings bank account. If the total amount deposited by him in the bank account and fixed deposit is 59,500, then Ravi's total monthly savings is. So first whenever this kind of question comes, simply take that total is 100x. Total is 100x. Out of this 100x, you can take k also, but I am taking here 100x. Ravi invests 50% his monthly savings in the fixed deposits. So the 50x gone into the fixed deposits. And 30% the rest. Rest means if you look at the rest is 50x. In this one 30% means 15x. 30% of 50x into the stocks, and the rest goes into Ravi's savings bank account. Savings bank account is 35x. If the total amount deposited by him in the bank account and fixed deposits, bank account and fixed deposits means bank account is 35x and fixed deposit is 50x, total 85x. This 85x is given as 59,500 and monthly savings. Please understand, monthly savings. ఒక్కొక్కసారి మీకు ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, మంత్లీ సేవింగ్స్ అడగకుండా ఇయర్లీ సేవింగ్స్ అడుగుతాడు. మనకి ఏంటంటే మంత్లీ సేవింగ్ వచ్చింది కదా అని టైప్ చేసి పెట్టేస్తుంటారు. చాలా క్లియర్గా చూసుకోలేదు, మంత్లీ సేవింగ్ అడిగాడా ఇయర్లీ సేవింగ్. ఇక్కడ మంత్లీ సేవింగ్ అడిగాడు, ఒకసారి ఇయర్లీ సేవింగ్ కూడా అడగవచ్చు. 85x is equal to 59,500 is actually his monthly savings only. So 100x we need to find out. So if I take 6 times 680 is if I take 6 times 680 is 480, 6 5s are 35, 6 5s are 30. So 480 plus 30 510, so I think 7 times it get cancelled. X is equal to 700, so 100x is equal to 70,000. The question he is asking in the monthly savings, answer is 70,000 rupees. Okay, సో దట్స్ ఇట్. ఎందుకు నేను ఇలా చేశాను అంటే మీరు అనుకోవచ్చు సార్ కే చేసి పెట్టేయచ్చు కదా, అలా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఎందుకంటే ఇది అడుగుతున్నాడు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని ఇలా చేసాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Look at this question. The number of girls appearing for an admission test is twice the number of boys. If 30% of the girls and 40% of the boys get admission, then the percentage of the candidates who don't get admission. This is then type error. This is a CAT 2017 question. The number of girls appearing for an admission is twice the number of boys. So I'll take here like this. I'll take boys is x, girls are 2x. If 30% of the girls and 40% boys, ఇక్కడ ఇలాంటిది వచ్చినప్పుడు ఏంటంటే x 2x తీసుకోవడం అనేసి నువ్వు ఏంటంటే కొద్ది నెంబర్లు తీసుకోవచ్చు. తీసుకుంటే మనకి ఎందుకంటే ఫైనల్గా వాడు అడిగిందంటే పర్సంటేజ్ అడిగాడు కాబట్టి నువ్వు ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. నేను 100 200 అని తీసుకుంటా. ఓకే సార్ 100 200 లేరు కదా అనొచ్చు. నేను జస్ట్ అజ్యూమ్ చేసుకున్నాను, ఎందుకంటే పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్. అదే వాల్యూ బేస్డ్ క్వశ్చన్ అడిగాను అనుకోండి 100 200 తీసుకున్నాను, 100k 200k తీసుకుంటా. అండ్ 30% గర్ల్స్, 30% of girls అంటే 60 and 45% boys అంటే 45 get admission. Then the percentage of the candidates who don't get the admission. Look at here, total వచ్చేసి 105 అడ్మిషన్ తీసుకున్నారు. టోటల్ ఎంత ఉన్నది 300. 300లో 105కి అడ్మిషన్ వచ్చింది, మిగతా వాళ్ళకి అడ్మిషన్ రాలా. సో 105% క్యాలిక్యులేట్ చేసినా సరిపోద్ది, ఎందుకంటే 100%లో తీసేస్తే సరిపోతుంది. లేదు అంటే 300లో 105 తీసేస్తారు. 300లో 105 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 195. సో 195 ఇంటూ 100. ఓకే, నేను ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చేయను, ఇంటూ 100 చేయకూడదు. ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేసి ఇదంతా చేసే బదులు సింపుల్గా 60 + 45 ఎంత 105. ఈ 105 అనేది ఎంత పర్సెంటేజ్ చూసుకుందాం. మొత్తం 300 కదా, 10% 30, 30% 90, 5% 15 అండ్ 35% పాస్ అయ్యారు. అంటే ఎంత పాస్ అవ్వలేదు 65. మీరు ఎలా చేసినా తప్పలేదు, బట్ నేను ఐ ట్రై టు రెడ్యూస్ మై క్యాలిక్యులేషన్ టైం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైం తక్కువ తీసుకోవడం ట్రై చేయాలి. రకరకాలుగా చేయొచ్చు. ఇప్పుడు సంబడి చేస్తారు సార్ ఇది ఇలా ఇది చేయొచ్చు, బట్ ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంది, ఎవరికి ఏది ఫాస్ట్గా వస్తుందో చూసుకోండి. So let's go to the next question. Okay, let's look at this question. This is the CAT 2017 question. Out of the shirts produced in a factory, 15% are defective, while 20% the rest are sold in the domestic market. At the remaining 8840 shirts are left for the export, and the number of shirts produced. First of all, total 100x అనుకుందాం. ఓకే, దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు, రెండు చేద్దాం. 100x అనుకుందాం. ఈ 100xలో 15% డిఫెక్టివ్ అన్నాడు కదా. సో 15% అంటే 15x పోతుంది, ఇంకెంత ఉంటుందంటే 85x. ఈ 85xలో 20% రెస్ట్ అన్నాడు, గుర్తుపెట్టి 20% అంటే 20x రాయొచ్చు. 20% రెస్ట్ అన్నాడు కాబట్టి 20% ఆఫ్ 85x, 10% 8.5 17x.
The remaining are 68x. Are sold in the domestic market, remaining are 8840. This means 68x is equal to 8840. Then the number of shirts produced ఎంత 100x. అంటే 68x ఇచ్చాడు, 100x ఎంతో కనుక్కోమన్నాడు. 68x is equal to 8840. 100x is equal to how much? 100x into 8840 by 68x. ఓకే, సో ఇది క్యాన్సిల్ చేయాలి. ఐ థింక్ దీంట్లో 17 ఉంది, ఇది ఖచ్చితంగా 17తో క్యాన్సిల్ అవ్వాలి. 17 4s are 17 5s are 85, 17 5s are 85, 17 2s are 520 వచ్చింది. సో మళ్ళీ 4 క్యాన్సిల్ చేస్తే 4 into 125, 4 into 5, సో 130 వస్తుంది. సో 130 ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, అంటే 13,000. ఆన్సర్ ఇస్ బి ఫర్ బాంబే. ఓకే, సో ఎలా చేసుకోవచ్చు? లేదు అంటే ఇనీషియల్గా మీరు కే అని తీసుకొని కేలో ఫస్ట్ 15% పోయినాయి కాబట్టి 85/100 రాసుకోవచ్చు. 85/100 దీంట్లో 20% అన్నాడు కాబట్టి 20/100 రాసుకోవచ్చు. 20/100 పోయింది కాబట్టి మిగతాది ఎంత ఉంటుందంటే 80/100 ఈజ్ ఈక్వల్ టు దిస్ 8840. అంటే కే ఈ మెథడ్ కూడా యూజ్ చేసి ఒక క్వశ్చన్ రకరకాలుగా చేయొచ్చు, ఒక రకంగా చేయాలని రూల్ ఏం లేదు. బట్ ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటుంది, ఎవరు దేంట్లో ఫాస్ట్గా చేయగలుగుతున్నారు అంటే కొన్నిసార్లు ఏంటంటే మీరు అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికన్నా బెటర్గా వచ్చేస్తుంది అనుకోండి, సార్ ఇది ఎందుకు చేయకూడదని అడుగుతారు. డెఫినెట్లీ చేయొచ్చు, బట్ అది బెస్ట్ మెథడా కాదన్నది ఒకటి చూసుకోవాలి. దాంతోపాటు మీకు అది కన్వీనియంట్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. This is also 2017 question. Let's look at this question. This is also given in CAT 2017. ఏం మాట్లాడుతున్నాడు? ఇన్ ఏ విలేజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇంక్రీజ్ బై 40% అండ్ పర్ క్యాపిటా ప్రొడక్షన్. అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తారు, దాని మీద ఇయర్ 40% పెరిగింది. పర్ క్యాపిటా అంటే నేను లాస్ట్ ఇయర్ ఎంత ప్రొడ్యూస్ చేశాను దానికన్నా కొంత ఎక్కువ పెరిగింది. ఎంత పెరిగింది? 27% డ్యూరింగ్ ద సర్టెన్ పీరియడ్. అయితే ఎంతమంది పాపులేషన్ పెరిగారు అంటున్నాడు. చాలా సింపుల్గా చేయొచ్చు దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఫార్ములా యూజ్ చేస్తాను, వితౌట్ ఫార్ములా కూడా చేద్దాం. చాలా సింపుల్గా ఇంతకుముందు ఒకడు ఉన్నాడు, వాడు పర్ క్యాపిటా ప్రొడక్షన్ 1, అప్పుడు ప్రొడ్యూస్ చేసింది 1. ఇప్పుడు ఈ 1 అనేది ఏమైందంటే 40% పెరిగింది. అంటే 1 అనేది 40% పెరిగితే 1.4 అవుద్ది. ఓకే, ఇది పర్ క్యాపిటా ప్రొడక్షన్, ఇది పాపులేషన్ యూనిట్స్ n అనుకుందాం, నెంబర్ ఆఫ్ పీపుల్ కాబట్టి. ఈ పర్ క్యాపిటా ప్రొడక్షన్ వచ్చేసి 27% పెరిగింది కాబట్టి 1.27 అవుద్ది. ఇది ఎంత పెరిగిందో నాకు తెలీదు, దీన్ని ఇలాగే ఉంచేద్దాం, x అనుకుందాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే 1.4/1.27 అవుద్ది. సో ఈ పాయింట్ ఒకసారి మూవ్ చేస్తే 14 అవుద్ది, 2 సార్లు మూవ్ చేస్తే 140/127 వచ్చింది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఈ 140/127 క్యాన్సిల్ చేస్తే 1 టైం, సో 1 టైం క్యాన్సిల్ చేశాను. సో ఇంకెంత మిగిలింది మనకి? సో 140/1 టైం క్యాన్సిల్ చేస్తే 13 మిగిలింది. సో 13కి పాయింట్ పెట్టుకుంటే 130 అవుద్ది. సో 130 ఎన్నిసార్లు పోతుందంటే మళ్ళీ 1 సారి పోతుంది. ఇంకా 3 మిగిలింది కాబట్టి 0 పెట్టుకుంటే 30 అవుద్ది. ఓకే, సో 3 మిగిలింది. సో 3తో కూడా అవ్వట్లేదు, అంటే 1.10 వరకు వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 1.10 అంటే గుర్తుపెట్టుకుని ఇంతకుముందు 1 ఉండేది, ఇక్కడ 1.10. ఎక్స్ట్రా ఎంత పెరిగిందంటే 10, అంటే 10% పెరిగింది. ఇది ఇంకొక మెథడ్ ఏంటంటే చాలా సింపుల్గా x ప్లస్ వై ప్లస్ xy/100 ఈజ్ ద ఫైనల్ ఎఫెక్టివ్ చేంజ్. ఎఫెక్టివ్ చేంజ్ ఎంత ఇచ్చాడంటే 40% ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో చేంజ్ వచ్చేసి 27 ప్లస్ వై ప్లస్ 27 ఇంటూ y/100 ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇది ఇటువైపుకి వచ్చేస్తే 13 అవుద్ది. సో y కామన్ తీస్తే మనకి 127/100 ఈజ్ ఈక్వల్ టు 13. y ఈజ్ ఈక్వల్ టు 1300/127 ఇది వచ్చింది 1 టైం. సో y ఈజ్ ఈక్వల్ టు 1 టైం. ఇంకా ఎంత మిగిలిందంటే 3 మిగిలింది. 30తో పాసిబుల్ కాబట్టి కూడా 0 పెడతా, అంటే 300 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 టైమ్స్ పోతుంది, అంటే 10.2 అప్రాక్సిమేట్లీగా వచ్చింది. ఈ రెస్ట్ ఏంటంటే మళ్ళీ 10%. So you can do in any one of the methods. Let's look at this question. This is the CAT 2018 question. In an examination, the maximum possible marks is n, while the pass mark is 45% of n. 45% of n is the pass mark. A candidate obtains 36 marks but falls short of the pass mark by 68%. అంటే వాడికి 36 మార్క్స్ వచ్చినాయి, పాస్ మార్క్లో 68% తగ్గింది. అంటే వాడికి వచ్చిన మార్క్స్ 36. ఈ 36కి పాస్ మార్క్ ఎంత అయితే ఉందో దాంట్లో 68% లాగ్ అయింది. అంటే ఆ 68% ఆఫ్ 45% ఆఫ్ n కలిపితే వాడు పాస్ అయిపోతాడు, అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 45% ఆఫ్ n. ఇదే కదా పాస్ మార్క్. ఈ పాస్ మార్క్కి 68% లాగే ఉన్నాడు, 68% ఆఫ్ n. చాలామంది ఏం చేస్తారు, 68% n చేస్తారు, 68% ఆఫ్ పాస్ మార్క్. ఇప్పుడు చూడండి, ఇది 45% ఆఫ్ n, ఇది 68%. అంటే 36 ఈజ్ ఈక్వల్ టు, ఇది 100%, ఇది 68 తీసేస్తే 32% ఆఫ్ 45% ఆఫ్ n వస్తుంది. ఓకే,
సో 32% ఆఫ్ 45% ఆఫ్ n. సో 32%, 45% అంటే 9 క్యాన్సిల్ చేస్తుంది. 9 5s are 9 4s are 4 how many times? 8 times. సో మనకి 5 వచ్చింది. 8 5s are 40. 40 into n by 100 into 100 is equal to 1 వచ్చింది. సో 0 0 క్యాన్సిల్. 4 25 times 25 into 10 250. 250 అనే ఆప్షన్ కావాలి. 250 ఇక్కడ లేదు, 250 ఇక్కడ లేదు, 250 ఇక్కడ ఉంది. ఆన్సర్ ఇస్ బి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. This is also 2019 question, CAT 2019 question. The income of Amalas is 20% more than that of Bhimla and 20% less than that of Kamala. చూడండి, ఇక్కడ సెంటెన్స్ చదివేటప్పుడు అమలాని ఎవరితో కంపేర్ చేస్తున్నారంటే భీమ్లా తోటి, అండ్ అదే అమలాని నెక్స్ట్ ఎవరితో కంపేర్ చేస్తున్నారంటే కమలాతో కంపేర్ చేస్తున్నారు. అంటే ఏ ఈజ్ కంపేర్డ్ విత్ బి అండ్ సేమ్ ఏ ఈజ్ కంపేర్డ్ విత్ కే. ఇఫ్ కమలాస్ ఇన్కమ్ గోస్ డౌన్ బై 4%, తగ్గిపోయింది, అండ్ భీమ్లాస్ goes up by 10%, then percentage by which Kamala's income would exceeds the Bhimla's income is nearest. First of all, connection ఇచ్చాడు ఏకి బీకి కేకి, మందు క్లియర్గా రాద్దాం. The income of Amala is 20% more than that of Bhimla and 20% less than that of Kamala. అంటే ఇది వీళ్ళకన్నా దీంతో కంపేర్ చేసి 20% ఎక్కువ, దీంతో కంపేర్ చేసి 20% తక్కువ. అంటే 20% తక్కువ అంటే 80%, 20% ఎక్కువ అంటే 120. ఈ రెండింటికి కామన్గా ఉన్న నెంబర్ తీసుకుంటే మీకు క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. 80కి 120కి కామన్ నెంబర్ ఎంత? 96. సో నేను ఏం చేస్తాను, 96 తీసుకుంటా. ఓకే, ఇది 96. అమలా ఈజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ భీమ్లా. అంటే ఇది ఎంత ఉందో దాంట్లో 20% ఎక్కువ. అంటే ఇది 100% అయితే ఇది 120%. చాలా సింపుల్గా ఏం చేయొద్దు. ఇది 5 times ఇది 5. ఇది 5 parts అయితే 6 parts. 6 parts 96 కాబట్టి 5 parts 5 into 16 18. సో ఇది ఈసారి 20% తక్కువ అన్నాడు. అంటే ఇది ఎంత ఉందో దానికన్నా 20%. ఇది 100% అయితే ఇది 80% ఈసారి. సో ఇది 5 parts అయితే ఇది 4 parts. 4 parts 96, 1 part 24. 5 parts ఎంత అవుతుందంటే 120. సో మనకు వచ్చిన నెంబర్స్ ఇవి 96, 80, 120. ఏబికే. దిస్ ఇస్ 96, దిస్ ఇస్ 80, దిస్ ఇస్ 120. ఇప్పుడు చూడండి, కమలాస్ ఇన్కమ్ గోస్ డౌన్ బై 4%. ఇది 4% తగ్గిపోయింది. 4% 1%, 1.2, 4.8 పడిపోయింది. 4.8 పడిపోతే మనకి ఎంత వస్తుందంటే 115.2 వస్తుంది ఇక్కడ. అండ్ భీమ్లాస్ గోస్ అప్ బై 5%, 10%. ఇది 10% పెరిగింది. అంటే 80లో 10% 8 కాబట్టి 88 అవుద్ది ఇది. దెన్ ద పర్సంటేజ్ విచ్ బై కమలాస్ ఇన్కమ్ వుడ్ ఎక్సీడ్స్ ద భీమ్లాస్ ఇన్కమ్ నియర్లీ. కమలాస్ ఇన్కమ్ ఇప్పుడు ఇది ఈ నెంబర్ కన్నా ఎంత పెద్దది ఉందని అడుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఈ నెంబర్ దీనికన్నా ఎంత పెద్ద ఉందో 12 + 15.2 27.2 ఉంది. ఎవరితో కంపేర్ చేస్తున్నట్టు చూసుకోండి. వుడ్ ఎక్సీడ్ భీమ్లా అంటే ఎవరితో కంపేర్ చేస్తున్న వాళ్ళకి కింద వేసుకోవాలన్నమాట. 88 into 100 చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ నియరెస్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 20, 32, 28, 29 ఇచ్చాడు కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, ఐ విల్ క్యాన్సిల్ 4 22s అండ్ 4 6s are 24, లెఫ్ట్ విత్ 32, 4 8s are 6.8 వచ్చింది. 6.8 into 100 అంటే 680/22 వచ్చింది. సో 22 3s are 66, లెఫ్ట్ విత్ 20. లెఫ్ట్ విత్ 20 అంటే 0 పెట్టుకుంటే 200 అవుతుంది. 200 ఎన్ని టైమ్స్ పోతుందో చూస్తే 9 times అంటే 30.9 వరకు వెళ్తుంది. 30.9 అంటే నా ఆన్సర్ ఏమవుద్ది అంటే 31% అవుద్ది. ఓకే, ఇది CAT 2019. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. లెట్స్ లుక్ ఎట్ దిస్ వన్. CAT 2019లో ఇచ్చాడు. మీనా స్కోర్స్ 40% ఇన్ ఎగ్జామినేషన్. 40% అంటే అమ్మాయికి 100x అనుకున్న ఓవరాల్ మార్క్స్, అమ్మాయికి 40x వచ్చినాయి. అండ్ ఆఫ్టర్ రివ్యూ ఈవెన్ తో ఆర్ స్కోర్ ఇస్ ఇంక్రీజ్ బై 50%. అంటే రివ్యూ పెట్టిస్తే దీంట్లో 50% పెరిగింది. అంటే 40xలో 50% సగం పెరుగుద్ది. సగం పెరిగితే ఎంత అవుతుందంటే 60x అవుద్ది. 60x. అప్పుడు ఫెయిల్ అయిపోయారు. ఎన్ని మార్క్స్ తర్వాత ఫెయిల్ అయిపోయారు అంటే 35 మార్క్స్. అంటే ఈ 60xకి 35 వెళ్తే అమ్మాయి పాసే కదా, అంతే కదా. ఇప్పుడు దీనికి మళ్ళీ రివ్యూ తర్వాత ఇంకో 20% పెంచమంటున్నాడు. రివ్యూలో 20% రివ్యూలో వచ్చింది 60x. 20% పెంచితే 12x పెరుగుద్ది. 10% 6x అంటే 72x వచ్చినాయి. 72xలో ఎన్ని మార్క్స్ తీసేయమంటున్నాడు? 6 మార్క్స్ తీసేయాలంటే 6 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే 6 తీసేస్తే పాస్ మార్క్ వస్తుంది. అది చాలా సింపుల్గా 72xలో 6 మార్క్స్ తీసేస్తే అమ్మాయి పాస్ అవుతుంది. అంటే మనకి 72%లో 6 తీసేయాలి. అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏమవుద్దంటే 70 అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. కరెక్ట్? అంటే నేను చూసి చెప్తున్నాను, కానీ పోనీ క్యాలిక్యులేట్ చేద్దాం. దిస్ 60x + 35 = 72x - 6 కదా. 60x + 35 = 72x - 6. ఇది ఇటువైపుకి వచ్చేస్తే 42 = ఎంత వస్తుంది మనకి? 12x. 42 = 12x వచ్చింది. అంటే సో క్యాన్సిల్ చేస్తే 6 7s are 6 2s are అంటే x ఎంత వచ్చిందని మనకి 3.5 వచ్చింది.
x is equal to 3.5. తనకి రావాల్సిన మార్క్స్ ఎంత అంటే పాస్ అవ్వడానికి 60x + 35 అయినా రావాలి, 72x మైనస్. సో 60x + 35 అంటే 1% అంటే 3.5 కదా, 10% 10x కదా, 60x + 10x అంటే 70x రావాలి. మనం మొత్తం 100x అనుకున్నాం కాబట్టి అగైన్ ఆన్సర్ ఇస్ 70. నేను ఇక్కడ ఎలా చెప్పానంటే 72x - 6 చేయాలి. అంటే 72xలో ఒక చిన్న నెంబర్ తీస్తున్నాం. 60x కన్నా ఎక్కువ ఉండాలని అర్థమైపోయింది. 60x కన్నా ఎక్కువ ఉండాలి, 72x కన్నా కొద్దిగా తక్కువ ఉండాలి. ఇంకే ఆప్షన్స్ లేవు, 70 ఒకటే ఉంది, అలా కూడా పెట్టేయచ్చు. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. In a class 60%, this CAT 2019, yeah. In a class 60% students are girls and the rest are boys. Very good. There are 30 more girls than boys. Then if 68% students including 30 boys pass an examination, then the person the girls. First of all, 60% students are girls and adiyadu mottham 100x anukundam. 60x are girls and remaining means 40x are boys. There are 30 more girls than boys. 30 more girls than boys అని చూసుకోండి. ఇక్కడ 40x ఇది, 60x ఇది. ఎక్స్లో చూసుకుంటే 20x. ఆ 20x ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మనకి 1.5 అవుతుంది. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 150 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 150లో 60 × 1.5, 90 ఆర్ గర్ల్స్, 40 ఆర్ బాయ్స్. ఇప్పుడు 68% స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ 30 బాయ్స్. బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారంటే 30 పాస్ అయ్యారు. మొత్తం ఎంతమంది పాస్ అయ్యారంటే 68%. 68% ఆఫ్ 150 తీసుకోవాలి. 68% 150 అంటే ఏం లేదు, 100లో 68% 68, 50లో 68 68లో సగం. అంటే సింపుల్గా 68లో సగం ఎంత 34, కలిపితే 2 1, 6 + 3 9, 9 + 1 10, 102 మెంబర్స్ పాస్ అయ్యారు మొత్తం. ఈ 102 మెంబర్స్లో 30 మెంబర్స్ బాయ్స్ అని ఇచ్చాడు. సో అంటే మొత్తం మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 30 తీసేస్తే వీళ్ళు అక్కడ 72 మెంబర్స్ ఉంటారు. 72 మెంబర్స్ గర్ల్స్ పాస్ అయ్యారు. ఇక్కడ ద పర్సంటేజ్ ఆఫ్ ద గర్ల్స్ హూ డోంట్ పాస్ అన్నాడు. 90లో 72 పాస్ అయ్యారంటే ఎంతమంది పాస్ అవ్వలేదు, 18 పాస్ అవ్వలేదు. పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ అన్నాడు కాబట్టి గర్ల్స్ నెంబర్ మాత్రమే వేసుకోవాలి. 18/90 × 100 చేస్తే 1 time 5 time 5 20 times, ఆన్సర్ ఇస్ 20% ఈజ్ ది ఆన్సర్. పర్సంటేజ్ అని ఇచ్చాడు కాబట్టి ఎగ్జామ్ హాల్లో 20 టైప్ చేయాలి అంతే, పర్సంటేజ్లు పెట్టకూడదు. మళ్ళీ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి, పర్సంటేజ్ ఇవ్వకుండా ఇచ్చాడు అనుకోండి ద గర్ల్స్ అని, అప్పుడు కూడా నెంబర్ కౌంట్ చేయాలి. నెంబర్ తెలిస్తే నెంబర్ చెప్పాలి ఇక్కడ. ఓకే, అప్పుడు 18 చేయాలి. పర్సంటేజ్ అన్నట్టుగా 20 చాలు. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. In 2010, a library contained a total of 11,500 books in 2 categories, fiction and non-fiction. In 2015, the library contained a total of 12,760. అంటే ఇక్కడ 11,500 నుంచి 12,760కి వచ్చినాయి. In these 2 categories, during this period, there was a 10% increase in the fiction category, while there was a 12% increase in the non-fiction category. Then how many books? ఈ క్వశ్చన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి మనం రెగ్యులర్ పర్సంటేజెస్ యూజ్ చేసి చేయొచ్చు. రెండు వీ కెన్ యూస్ మిక్సెస్ అండ్ ఎలిగేషన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయొచ్చు. ఫస్ట్ రెగ్యులర్ మెథడ్లో చేస్తే ఫిక్షన్ x ఉన్నాయి అనుకుందాం, నాన్ ఫిక్షన్ 11,500 - x ఉన్నాయి అనుకుందాం. అంటే జనరల్ 2 వేరియబుల్స్ తీసుకోవచ్చు, x and y. నేను ఒక వేరియబుల్ తో ట్రై చేస్తున్నాను. And in 2015, library contained 12,760 in these 2 categories. During this period, there was a 10% increase in the fiction. Fiction లో 10% పెరిగిందంట. అంటే ఇది 1.1x అవుద్ది. ఇది ఫిక్షన్, ఇది నాన్ ఫిక్షన్. దీంట్లో 12% పెరిగిందంట. 12% అంటే 10% పెరిగితే 1150, ఇంకో 2% పెరిగితే 230 పెరుగుద్ది. మొత్తం వచ్చేసి 8. ఈ మొత్తాన్ని కలపాలి. కలిపితే ఎంత వస్తుందో చూద్దాం. 0, దిస్ ఇస్ 8, దిస్ ఇస్ 6 + 2 8, దిస్ ఇస్ 2, అండ్ 12,880 వచ్చింది మనకి. 12,880 మైనస్ దీంట్లో కూడా 12% కాబట్టి 1.12x అవుద్ది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే ఎంత ఇచ్చాడు వాడు, 12,760 ఇచ్చాడు. 12,760 చూడండి. 1.1xలోంచి 1.12x తీసేస్తే మనకు మిగిలేది ఎంత అంటే 0.02x. ఓకే, 12,880కి 12,760కి డిఫరెన్స్ ఎంత అంటే 120. అంటే 0.02x = 120. 0.02x = 120 అయితే x ఎంత అవుద్దంటే 120/0.02. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ చేస్తే 60 అవుద్ది. 2 సున్నాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ తర్వాత 2 పెట్టుకుంటే 6,000 అవుతుంది. ఇది 6,000 అనేది ఎక్స్, ఫిక్షన్ 6,000. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఫిక్షన్ బుక్స్ ఆర్ ఇన్ 2015లో అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి 2000. మనం తీసుకుంది ఈ ఎక్స్ అనేది 2010లో. 2015లో మనకి ఎంత ఉందంటే 1.1x. మీకు ఆన్సర్ వచ్చిందని కంగారు పడి పెట్టేయకూడదు. 1.1x అడుగుతున్నాడు, ఎక్స్ అడగట్లా. అంటే దీంట్లో 10% పెరిగింది కాబట్టి 6,000లో 10% పెరిగితే 6,600. ఆన్సర్ ఇస్ బీ ఫర్ బాంబే.
ఇది ఒక మెథడ్. రెండు మిక్సెస్ అండ్ ఎలిగేషన్ మెథడ్లో కూడా ఈ క్వశ్చన్ చేయొచ్చు. మిక్సెస్ అండ్ ఎలిగేషన్ మెథడ్ ఎలా చేద్దాం చూడండి సింపుల్గా. ఫస్ట్ ఇక్కడ పెరిగిందేమో 10%, ఇక్కడ పెరిగిందేమో 12%. ఓవరాల్గా ఎంత పెరిగిందో చూద్దాం. 11,500 అనేది 12,760 అయింది కదా. 11,500 అనేది 12,760 అయింది. ఇది ఒక 500, ఇది ఒక 760, టోటల్ 1260 పెరిగింది. ఎక్కడి నుంచి పెరిగిందంటే 11,500 నుంచి పెరిగింది ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. సో వీ కెన్ క్యాన్సిల్ 23 5s are, we can cancel 23 5s are cancel చేసుకోవచ్చు. Let's cancel 5 2s are 10, 5 4s are 20, 5 2s are 10, 5 5s are 25 and 5s are 252. ఇక్కడ కూడా 5 క్యాన్సిల్ చేస్తే 23 వచ్చింది. 252/23 వచ్చింది ఇక్కడ. 252/23. ఓకే, ఇంత పర్సంటేజ్ పెరుగుతుంది మనకి. 11,500 by 11,000 into 100 చేసుకోవాలి కాబట్టి 252/23 పెరిగింది. ఇక్కడ ఫ్రాక్షన్స్ పెద్దగా వస్తున్నాయి కాబట్టి చాలా సింపుల్గా ఇక్కడ 23 ఉంది కదా, ఇక్కడ కూడా ఇంటూ 23/23 చేస్తాం, మనకి ఈజీ అవుతుంది జాబ్. ఇక్కడ కూడా ఇంటూ 23/23 చేస్తాం, ఎందుకంటే అన్ని చోట్ల 23 ఉంది కదా. ఇది 230 వచ్చింది. ఇది 230 + 46, 230 + 46 అంటే 276/23 వచ్చింది. ఇక్కడ 252. ఇప్పుడు చూడండి, మిక్సెస్ అండ్ ఎలిగేషన్ అప్లై చేసి 276 నుంచి 252 తీసేయండి. తీసేస్తే మనకి ఎంత మిగులుద్ది? 24 మిగులుద్ది. ఓకే, ఇక్కడ 230లోంచి 252 తీసేయండి. 230లోంచి 250 22 మిగులుద్ది. అంటే మనకి ఏ రేషియోలో ఉందంటే 24:22 అంటే 12:11 రేషియోలో ఉంది. అంటే మొత్తం బుక్స్ని 12:11 రేషియోలో షేర్ చేయాలి. 12 + 11 23. ఇనీషియల్గా ఉంది ఎంత? 11,500. 11,500ని 23 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ 500 వచ్చింది. 12 పార్ట్స్ అంటే 6,000 వస్తుంది. 12 పార్ట్స్ అంటే 6,000. కానీ వాడు అడుగుతుంది 2015 కాబట్టి 6,000లో 10% ఇంక్రీజ్ అయితే 6,600. యూ కెన్ డూ ఇట్ ఇన్ ద మిక్సెస్ అండ్ ఎలిగేషన్ మెథడ్ ఆల్సో. Okay, let's look at this question. In an examination, the score of A was 10% less than that of B. The score of B was 25% more than that of C, and the score of C was 20% less than that of D. A scored 72. The score. దీన్ని డిపెండెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. ఇలాంటి ఎప్పుడంటే ఇండిపెండెంట్ ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఈ నాలుగిట్లో ఇండిపెండెంట్ ఎవరు? ఏ ఎవరి మీద డిపెండ్ అయ్యారు? బి మీద. బి ఎవరి మీద డిపెండ్ అయ్యారు? సి ఎవరి మీద డిపెండ్ అయ్యారు? డి. అంటే డీని పట్టుకొని స్టార్ట్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడంటే డీని కే అనుకుంటాను నేను. సి అనేది 20% లెస్ దెన్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి ఇది 100 రాసుకుంటా, ఇది 80 రాసుకుంటా. అండ్ బి అనేది సి కన్నా 25% ఎక్కువ, అంటే ఇది 100 రాసుకుంటా, ఇది 125 రాసుకుంటా. ఇది 10% లెస్ అన్నట్టు కాబట్టి 100 రాసుకుంటా, 90 రాసుకుంటా. ఈజ్ ఈక్వల్ టు ఇది అనేది డి వాల్యూ, ఈ వాల్యూ సి వాల్యూ, ఈ వాల్యూ బి వాల్యూ, ఈ మొత్తం వాల్యూ ఏ వాల్యూ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు మనకి? 72. క్యాన్సిల్ చేద్దాం. 4 times 5 times, 5 times 4 times, 5 క్యాన్సిల్, 4 క్యాన్సిల్. అంటే చాలా సింపుల్గా 90/100 ఇంటూ K = 78. అంటే సింపుల్గా 90% 72 వచ్చింది మనకి. 90% ఆఫ్ K 90/100. 90% 72 అయితే 100% ఎంత అవుతుందంటే 80 అవుద్ది మనకి. దెన్ ద స్కోర్ ఆఫ్ D వాజ్ అంటున్నాడు. స్కోర్ ఆఫ్ D అంటే K కదా అనుకున్నాం. సో 90/100 ఇంటూ K = 72 అయినప్పుడు సాల్వ్ చేస్తే మీరు పోనీ 90/10 ఇంటూ K = 72, 9 8 times K = ఎంత వచ్చింది మనకి? 80. సో D అడుగుతున్నాడు, ఆన్సర్ ఈస్ 80. CAT 2019. Let's look at this question. CAT 2020. In a group of people, 28% members are young and while the rest are old. మొత్తం 100x అని తీసుకుందాం. దీంట్లో 28x are young, then 72x are old. Okay? And if 65% members are literates అన్నాడు. మొత్తం ఉన్న వాళ్ళలో 65x literates. 65x literates అయితే illiterates 35x అవుతారు. 25% literates are young. ఉన్న లిటరేట్స్లో 1/4 of 65x are young. అంటే 1/4 of 65x యంగ్ అయినప్పుడు 3/4 of 65x ఆర్ ఓల్డే కదా లిటరేట్స్లో. ఉన్న లిటరేట్స్లో 3/4 of 65x ఆర్ ఓల్డ్. సో దిస్ ఈస్ 16.25x, దిస్ ఈస్ 48.75x లిటరేట్స్ ఆర్ ఓల్డ్. సో ఉన్న ఓల్డ్ పీపుల్లో మొత్తం 48.75x. దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ అమాంగ్ ద ఇల్లిటరేట్స్. సో అమాంగ్ ది ఇల్లిటరేట్స్ ఉన్న ఇల్లిటరేట్లో ఎంతమంది ఓల్డ్ పీపుల్ ఉన్నారండి? ఇల్లిటరేట్స్ ఎంతమంది అని తెలుసు మనకి? 35x అని తెలుసు, రైట్? సో 35x అని తెలుసు. ఆల్రెడీ లిటరేట్ ఓల్డ్ ఎంతంటే 48.75x. ఇది 48.75x అయినప్పుడు ఓల్డ్లో మిగతాది 72 - 48, దిస్ ఇస్ 23.25x ఆర్ ఓల్డ్ ఇల్లిటరేట్స్. ఇది ఓల్డ్ లిటరేట్స్, ఇది ఓల్డ్ ఇల్లిటరేట్స్.
ఇప్పుడు ఉన్న ఇల్లిటరేట్ పీపుల్లో ఓల్డ్ ఇల్లిటరేట్స్ ఎంతమంది అన్నాడు. ఉన్న ఇల్లిటరేట్ పీపుల్ ఆల్రెడీ మనకు తెలుసు 35x అని. దీంట్లో ఓల్డ్ ఇల్లిటరేట్ ఎంతమంది అంటే 23.25x ఇంటూ 100. ఓకే, సో దీని సింపుల్గా ఏంటంటే మీరు పర్సంటేజ్ చేయకుండా 10% 3.5 కదా, 10%. ఎన్ని 10s కలిస్తే 23కి వెళ్తామో చూసుకోండి. 6 3s are 18, 6 5s are 30, 18 + 3 21. అంటే 60%కి వెళ్తే నేను 21 వరకు వెళ్తున్నా. మనం వెళ్ళాల్సింది 23.60% కన్నా ఎక్కువ ఆప్షన్ కావాలి. 60% కన్నా ఎక్కువ ఏమున్నాయంటే 62 ఒకటి ఉంది, 66 ఎక్కువ ఉంది. కానీ మనం ఇంకా రీచ్ అవ్వాల్సిన వాల్యూ ఎంత వచ్చిందంటే 2.25 ఉంది. 2.25 అనేది ఇంకొక 5% కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే D ఫర్ ఢిల్లీ. ఓకే, let's look at this. In a May, John bought the same amount of rice and the same amount of wheat he had bought in the April. అంటే 2 months కంపేర్ చేస్తున్నాడు, ఏప్రిల్ మంత్ మే మంత్. బట్ స్పెంట్ 150 రూపీస్ మోర్ డ్యూ టు ద ప్రైస్ ఇంక్రీజ్ ఆఫ్ ద రైస్ అండ్ వీట్ బై 20% and 12%. మొత్తం మీద ఎంత డబ్బులు స్పెండ్ చేస్తాడు దానికన్నా 150 రూపీస్ ఎక్కువ స్పెండ్ చేస్తాడు. ఇఫ్ జాన్ హ్యాడ్ స్పెండ్ 450 రూపీస్ ఆన్ ద రైస్ ఇన్ ద ఏప్రిల్, దెన్ హౌ మచ్ హీ స్పెండ్ ఆన్ ద వీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్ మే అని తీసుకుందాం. ఇది రైస్, ఇది వీట్. ఓకే, రైస్ వీట్ ఏప్రిల్ మే, ఇది మంత్ వచ్చింది ఏప్రిల్ మే. సో హీ హ్యాడ్ బాట్ ఇన్ ఏప్రిల్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటంటే 450 రూపీస్ స్పెండ్ ఆన్ ఏప్రిల్ అండి. దేని మీద? రైస్ మీద. రైస్ నెంబర్ ఇది 450, ఇది ఏప్రిల్ మంత్లో. అండ్ రైస్ మీద ఎంత పర్సెంటేజ్ పెరిగిందో చూసుకుంటే ఇంక్రీజ్ ఆఫ్ రైస్ అండ్ వీట్ బై 20, అంటే రైస్ 20% పెరిగింది. రైస్ 20% పెరిగితే 450లో 20% అంటే 90 పెరుగుద్ది. ఇక్కడ 90 పెరిగింది. సో 90 పెరిగితే ఇది 540 అవుద్ది. మొత్తం మీద 150 పెరిగిందని ఇచ్చాడు. అంటే ఇక్కడ 90 పెరిగింది కాబట్టి ఇక్కడ ఎంత పెరుగుద్ది అంటే 60 పెరుగుద్ది. ఈ 60 ఎంత పర్సెంటేజ్ అంటే 12% పెరిగింది అన్నాడు కాబట్టి ఈ 60 నేను 12% తీసుకుంటా. 12% 60 అయితే 1% 5 అవుద్ది. అంటే ఇక్కడ ఎంత అవుద్ది అనేది 500 అవుద్ది. ఓకే, 12% 60 అయితే 1% 5. ఈ 60 ఎలా వచ్చింది? మొత్తం 150 పెరిగింది అన్నాడు. ఇక్కడ 90, ఇక్కడ 20% పెరిగిందని మనకు చెప్పాడు కాబట్టి ఈ ప్రైస్ ఇచ్చాడు. 450లో 20% 90 తీసుకున్నా, మొత్తం పెరిగింది 150. 90 పోతే 150లో 60 ఉంటుంది. 12% = 60, 1% 500 అయింది. హౌ మచ్ హీ స్పెంట్ ఆన్ వీట్ ఆన్ మే. మేలో వీట్ మీద ఎంత స్పెండ్ చేశాడు? ఈ నెంబర్ కావాలి నాకు. 500, 12% అంటే 60 పెరిగింది. టోటల్ నెంబర్ ఎంత వస్తుంది అంటే 560. సో ఆప్షన్ ఏ ఈజ్ ది ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. Let's look at this question, CAT 2020 question, CAT 2020. So in a final examination, B scored 52% and A scored 64%. The marks obtained by B is 23 less, comma, and that by Asha is 34 more than that the marks by Ramesh. అంటే వీళ్ళిద్దరు స్కోర్స్ని ఎవరితో కంపేర్ చేస్తున్నారంటే రమేష్తో కంపేర్ చేస్తున్నారు. అంటే B Aని Rతో కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు B is 23 less and that by Asha is 34 more than the marks scored by Ramesh. Ramesh X స్కోర్ చేస్తే B అనేవాళ్ళు 23 less అంటే X minus 23. A అనేవాళ్ళు 34 more అంటే X plus 34. ఓకే, అండ్ B ఎంత స్కోర్ చేశారంటే 52% ఇచ్చాడు కాబట్టి which is equal to 52% రాయొచ్చు. అది is equal to 64% రాయొచ్చు. అంటే X minus 23 ఇంకా సింపుల్గా చేయాలంటే ఇక్కడ ఆశ అనేవాళ్ళు 64% స్కోర్ చేశారు. బి అనేవాళ్ళు 52%. మీ డిఫరెన్స్ చూసుకుంటే 64కి 52కి ఎంత ఉందంటే డిఫరెన్స్ 12% ఉంది. మార్క్స్ స్కోర్ చూసుకుంటే X plus 34 minus X minus 20, 34 plus 23 వస్తుంది. 34 plus 23 అంటే 57 మార్క్స్ వచ్చినాయి. 12% కూడా ఎంత? 57. ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే 84% ఎంత అని అడుగుతున్నాడు. గీత ఎంత స్కోర్ 84. చాలా సింపుల్గా 12% 57 అయితే 84% ఎంత? మీరు ఎనాలజీ డ్రా చేయొచ్చు. ఇక్కడ ఎన్ని 12s కలిస్తే 84 వస్తుంది అంటే 7 12s సార్. అంటే ఇది 7 into 57. 750 350, 7 7s are 49. 350 plus 49 ఆన్సర్ ఈజ్ 399. మీకు ఇక్కడ అర్థమైందో లేదు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది 64%, ఇక్కడ 52. ఈ రెండింటి డిఫరెన్స్ 12%. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోండి. X plus 34 minus X plus 23 చేస్తే 57 వచ్చింది. 12% 57. ఇక్కడ అడుగుతుంది గీతా స్కోర్ 84%. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ and we are getting a very good response from all of you, and coming days lo next 20 days lo kuda we keep on uploading the videos. Please do watch it.